ప్రభుత్వంలో భాగస్వామి అయి ఉండి ప్రభుత్వం వైఫల్యమైనప్పుడు ఆ వైఫల్యాలు తన మీద పడకుండా ప్రభుత్వాన్ని ప్రశ్నించేటటువంటి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ఆయన యొక్క అత్యుత్సాహాన్ని ధర్మాగ్రహంగా ప్రకటించేటటువంటి తెలుగుదేశం పార్టీ నేతలు ఈ రోజున ఆయన ధర్మాగ్రహం కాస్త అధర్మాగ్రహం అయిందా అనేది కూడా వాళ్ళు ప్రశ్నించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే ఆ మధ్య తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామికి ఇష్టమైనటువంటి ప్రసాదమైనటువంటి లడ్డూలో కొవ్వు కలిసిందని, ఆ కొవ్వు జంతువుల కొవ్వని, మరి ఇక్కడ మనం వాడకూడని పదం అది. శ్రీ వెంకటేశ్వర స్వామిని తలుచుకొని వాడకూడనటువంటి పదాన్ని కూడా వాడి వరహాస్వామి అన్నట్టుగా పందికొవ్వు కలిసింది అనే పదాన్ని కూడా వాడారు. ఆ పదాన్ని వాడి భక్తుల మనోభావాలతో చెలగాటం ఆడారు. ఏదైతే చంద్రబాబు గారి నోటి వెంట ఆ మాట వచ్చిందో, మరి హిందువుల ఛాంపియన్ చంద్రబాబు అయితే ఎట్లా, నేను కాకపోతే ఎట్లా అనుకున్నాడేమో పవన్ కళ్యాణ్ గారు. తాను ఏకంగా తిరుపతి వచ్చేసి పెద్ద సభ పెట్టేసి ఆ సభలో ఆయన యొక్క సనాతన ధర్మవాదాన్ని బ్రహ్మాండంగా బలంగా వినిపించాడు. మరి ఆ సందర్భంలో ఆయన ఏమన్నారంటే, అయోధ్యకు లడ్డూలు పంపించారు, అయోధ్యకు పంపించినటువంటి 1,00,000 లడ్డూల్లో కూడా ఈ కొవ్వు కలిసింది, జంతువుల కొవ్వు కలిసింది. ప్రధానమంత్రి, ప్రధాన న్యాయమూర్తులు లాంటి వాళ్ళు, గొప్ప గొప్ప వాళ్ళు కూడా ఆ ప్రసాదాలు తినేశారు. జగన్మోహన్ రెడ్డి అంత పాపాన్ని మూటగట్టుకున్నాడు అనేటటువంటి అర్థం వచ్చే విధంగా ఆయన మాట్లాడటం మనం విన్నాం. అయితే వీళ్ళన్నటువంటి మాటలకి శాంటిటీ ఏంటి అనే దాని విషయాన్ని కొంచెం పక్కన పెడితే, కిర్రా కార్పి అని ఉన్నాడు, జబర్దస్త్ షోమ్యాన్, ఇప్పుడేదో చేపల పులుసు వండుకుంటా ఉన్నాడు. అతను ఆ యొక్క కొవ్వు పంది కొవ్వు కాదు, ఆ పంది ఎవరో కాదు అని మాజీ మంత్రిని, మహిళని కూడా చూడకుండా రోజా గారి పేరు వాడి రోజా కొవ్వు అని కూడా ప్రయోగించడం జరిగింది. మరి ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే, వైఎన్ఆర్ గారు ఆయన సీనియర్ జర్నలిస్ట్. ఏదైనా సరే ప్రజలకు సంబంధించినటువంటి అంశాన్ని ప్రజల్ని ఎప్పటికప్పుడు చైతన్యపరుస్తూ, అటు విపక్షమైన అధికార పక్షమైనా సరే వాళ్ళ తప్పుల్ని ఎండగడుతూ, తన ఛానల్లో తన యొక్క అభిప్రాయాలను స్వేచ్ఛగా వ్యక్తీకరించేటటువంటి పదునైన జర్నలిస్ట్, ఆయన పసన్నటువంటి జర్నలిస్ట్. ఆ జర్నలిస్టు ఏదో తిరుమలకు వచ్చినటువంటి ప్రముఖ ప్రవచనకారులు, ప్రస్తుత ప్రభుత్వ సలహాదారులైనటువంటి చాగంటి కోటేశ్వరరావు గారికి ఏదో అవమానం జరగకపోయినా జరిగినట్లుగా ఆయన ప్రకటించారని చెప్పేసి ఆయన మీద కేసు పెట్టారు. టీటీడీ వాళ్ళు కేసు పెట్టారు. ఆ టీటీడీ వాళ్లకు కిర్రా కార్పి కనపడడా? మరి సాక్షాత్తు బాధ్యతాయుతమైనటువంటి పదవిలో ఉన్నటువంటి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు కనపడరా? ఎందుకు అనాల్సి వస్తుందంటే, ఈ మాట ప్రతి హిందువు కూడా అత్యంత పవిత్రంగా చూసుకునేటటువంటి అయోధ్య రామాలయానికి సంబంధించి దాని ప్రారంభోత్సవ సమయంలో 1,00,000 లడ్లు ఇక్కడ నుంచి సప్లై చేశాం. ఆ 1,00,000 లడ్లలో కూడా కల్తీ జరిగింది అని చెప్పారు. కానీ ఆ తర్వాత
టైమ్స్ ఆఫ్ ఇండియా, యూనియన్ ఎక్స్ప్రెస్ పత్రికల్లో దీనికి సంబంధించి వార్తలు వచ్చాయి. అక్కడికి ప్రత్యేకంగా అయోధ్యకు పంపించినటువంటి లడ్డూలను స్వచ్ఛమైనటువంటి నెయ్యి, ఏది తిరుమల వారు కొనుగోలు చేసేటటువంటి నెయ్యి కాకుండా ఏదైతే పి రామేశ్వరరావు గారు అదేవిధంగా బోరా అనేటటువంటి ఇద్దరు టీటీడీ బోర్డు మెంబర్లు వాళ్ల సొంత ఖర్చులతో 2,000 కిలోల నెయ్యి 30 లక్షల రూపాయల ఖర్చుతోటి కొనుగోలు చేసి ఆ లడ్డు తయారు చేసి పంపినట్లుగా వాళ్ళు స్పష్టంగా చెప్పడం జరిగింది. ఆ విషయాన్ని ఆ 2 ఆంగ్ల పత్రికలు కూడా స్పష్టంగా ప్రకటించడం జరిగింది. అప్పుడు మరి కేసు పెట్టాలి, వైఎన్ఆర్ మీద కేసు పెట్టినటువంటి వీళ్లు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి మీద కూడా కేసు పెట్టాలి కదా. ప్రత్యర్థి మీద ఉన్నటువంటి కోపంతో, ప్రత్యర్థి జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉన్నటువంటి అసూయతోటి, జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉన్నటువంటి ద్వేషంతో 11 స్థానాలకే పరిమితం చేసినా గానీ జగన్మోహన్ రెడ్డి గారికి ఇంకా జనాదరణ ఉంది ఏమిటా అని చెప్పేసి బాధపడుతున్నటువంటి పవన్ కళ్యాణ్ గారు ఆ బాధావేశంలో మరి అయోధ్యకు పంపినటువంటి లడ్డూల్లో కూడా కల్తీ నెయ్యి కలిసింది అని చెప్పేశారు కదా. అది శ్రీవారిని అవమానించటం కదా, సనాతన ధర్మాన్ని అవమానించటం కదా, శ్రీవారి లడ్డూకున్నటువంటి విశిష్టతను తగ్గించటం కదా. మరి టీటీడీ బోర్డు వారు ఎందుకు మౌనంగా ఉన్నారు? వైఎన్ఆర్ గారు ఒక జర్నలిస్టుకు సమాచారం కొంత అందుతుంది, అందినటువంటి సమాచారం కొంత ఫేక్ కావచ్చు, కొంత నిజం కావచ్చు. దాంట్లో ఏదైనా ఫేక్ ఉంటే ఆ జర్నలిస్టు తర్వాత తన ద్వారా ప్రసారమైనటువంటి ఈ సబ్జెక్టు నిజానిజాలు ఇవి అని చెప్పేసి తర్వాత ప్రకటిస్తారు.